హాయ్ హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నాం. హాలిడేస్ వస్తాయి, కొన్ని రోజులు ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. మాకైతే కొంచెం ఎక్కువ ఇస్తాడు, పెద్దలకైతే కొంచెం ఎక్కువ ఇవ్వడు. ఏం గేమ్ ఆడతారు ఎక్కువ? టిక్ టాక్. టిక్ టాక్ అది నీకు తెలియదు. అది నువ్వు ఎట్లా చదువుతావు? కూర్చొని చదువుతా. కూర్చోనా? నువ్వు కూర్చొని కూర్చోనా? నేను ఎట్లా చదువు తెలుసా? ఇప్పుడు అక్కతోడు మాట్లాడుతున్నావు కదా, 2 నిమిషాలు పట్టేసుకోవాలి నువ్వు, ఓకేనా? నేను రోజు డబ్బులు అడుగుతా. ఎవరిని? అమ్మమ్మని. ఎన్ని డబ్బులు జమ చేసావు నువ్వు? ఒక డబ్బి అంట, దాంట్లో అన్నీ ఎత్తా, వాళ్ళకనే మర్చిపోస్తా. హలో హాయ్ అందరికీ నమస్కారం, సత్ శ్రీ అకాల్, వనక్కం. నేను మీ శ్రీలం శ్రీధర్. ఈరోజు పిల్లల మజాకా ఎపిసోడ్లో వచ్చే పిల్లలు పిడుగుల కాదు, ఉరుముల కాదు, పుట్ట గొడుగుల కాదు. అసలు ఎవరు అబ్బా వాళ్ళ నోటితో తెలుసుకుందామా? పిడుగుల, ఉరుముల, పిట్ట గొడుగుల. లెట్స్ వెల్కమ్ అవర్ గెస్ట్. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం. బాగున్నారా? చాలా బాగున్నారా? చాలా బాగున్నాం. చాలా బాగున్నారా? ఈమె ఎవరు? ఫ్రెండ్. ఆమె ఎవరు? ఫ్రెండ్. నేను ఎవరు? ఫ్రెండ్. ఫ్రెండ్. నేను ఫ్రెండ్, నువ్వు ఫ్రెండ్, ఆ ఫ్రెండ్. మన ఇద్దరము ముగ్గురం ఎవరు? ఫ్రెండ్. ఫ్రెండ్స్. అవునా? మన ముగ్గురం ఎవరు? ఫ్రెండ్స్. వావ్. అసలు నీ పేరేం పేరు? ఆదియా. ఆద్య. ఫుల్ నేమ్ ఏంటిది? ఆదియా. ఆద్య. నేనేమో శ్రేయాంశ. శ్రేయాంశ. 2 పేర్లా నీకు? నువ్వు ఒక్క ఆమె కానీ నీకు 2 పేర్లు. అసలు మీరు స్కూల్కి వెళ్తారా ఇద్దరు? ఒక్క నిమిషం. స్కూల్ కంటే ముందు మీరు ఇద్దరు ఎక్కడ ఫ్రెండ్స్? డాన్స్ స్కూల్లో. డాన్స్ క్లాస్లోనా? ఓ, మీరు డాన్స్ క్లాస్కి వెళ్తారా? ఇద్దరు వెళ్తారా? అక్కడ మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? మీ ఇద్దరు ఇట్లా ఎవరు డాన్స్ బాగా చేస్తారు? నేను. నువ్వా? నువ్వే చేస్తావా? అయితే మీరు ఇద్దరు బాగా డాన్స్ చేస్తారు, అవునా? ఓకే. మీ స్కూల్ పేరేం పేరు? తాళపత్రి కిండర్ గార్డెన్ స్కూల్. తాడపత్రి ఇండియన్ గార్డెన్ స్కూలా? తాడపత్రియా? తాళపత్రి కిండర్ గార్డెన్ స్కూల్. తాడపత్ర కిండర్ గార్డెన్ స్కూలా? ఓ, ఇంత పెద్ద స్కూలా? ఫస్ట్ నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ దగ్గర ఉంటది. మళ్ళీ నానక్షేత్రాల 2 నుంచి 10th క్లాస్ వరకు. తర్వాత 11th నుంచి 20 వరకు ఎక్కడ ఉండదా? నువ్వు 10th వరకే చదువుతావా? అవునా? ఓ, నువ్వు 10th దాకా చదివిన తర్వాత ఏమవుతావు? డాక్టరా? ఇంజెక్షన్ ఇస్తావా? ఎవరికి? ఫ్రెండ్కి ఇస్తా. నీకు ఇంజెక్షన్ ఇస్తాడట. చూసినా, నీ బెస్ట్ ఫ్రెండ్ నీకు ఇంజెక్షన్ ఇస్తాడట. నువ్వేమవుతావు పెద్ద పెరిగిన తర్వాత? డాక్టర్. నువ్వు కూడా డాక్టరేనా? నువ్వు ఎవరికి ఇస్తావు ఇంజెక్షన్? బెస్ట్ ఫ్రెండ్గా. అయితే మీరిద్దరు ఒకరికొకరికి ఇంజెక్షన్ ఇచ్చుకోండి, ఓకేనా? నువ్వు ఈమెకి, ఆమె నీకు ఇస్తారు, ఓకేనా? ఎవ్వరికి ఇవ్వకండి. డాక్టర్ అయిన తర్వాత మీరిద్దరు డాక్టర్లు అవుతారు, అంతే కదా? అవునా? కాదా? ఇంకేమవుతావు? సోల్జరా? చూసావా మాట ఎట్లా మారుతుంది? డాక్టర్ అన్న ఇప్పుడు సోల్జర్ అంటుంది. ఏం చేస్తావు సోల్జర్ అయ్యి? గన్తోటా? నేను దూరం కూర్చుంటా. ఎవరిని షూట్ చేస్తావు? ఇగో వీళ్ళు మా ఫ్రెండ్స్, వీళ్ళని మాత్రం షూట్ చేయకు, ఓకేనా? వీళ్ళు ఎవరు తెలుసా? లట్టు మొట్టు. ఈయన ఎవరు? ఈయన మొట్టు. ఇగో ఈయన ఎప్పుడు చూస్తాడు, ఈయన ఎప్పుడు బాంటాడు, అందుకే ఈయన పేరేం పేరు? మొట్టు. పండుకొని ఉంటాడు. ఈయన లట్టు. ఆయన తెలుసా? మధ్యలో ఉన్నది గొట్టు. ఆయన ముడితే కొట్టు. తెలుసా? ఓకే.
ఈమె అందరినీ షూట్ చేస్తుంది, తప్పు చేసిన వాళ్ళని కొడుతుంది, షూట్ చేస్తుంది, నువ్వు వాళ్ళని కాపాడుతావు కదా. నాకు అర్థం కాలేదు సార్. బుల్లెట్ తీస్తావు, కాపాడుతావు, ఇంజెక్షన్స్ ఇస్తావు, అవునా? అవునా? ఓకే, అందుకే మీరు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? ఒకసారి మీరు ఇద్దరు సెకండ్ ఇచ్చుకోర్రి. ట్రిపుల్ ఆర్. దోస్తనా దిందందనా దోస్తు గట్టు గొందమా, అంతే కదా. శ్రేయాన్ష, మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు? 4 members. 4 మెంబర్సా? 4 మెంబర్సా? 4 members. 4 మెంబర్సా? ఎవరెవరు? నేను, మా తమ్ముడు, ఆ, మా మమ్మీ, డాడీ. మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు? 3 members. 3 మెంబర్సా? నువ్వు, మీ ఫ్రెండా? ఎవరెవరు? నేను, మా డాడీ, మమ్మీ. నువ్వు, మీ డాడీ, మమ్మీ ముగ్గురు ఉంటారా? ఇంకా ఎవరు ఉంటారా? అమ్మమ్మ ఉంటుందా? తాత ఉంటాడా? నాయనమ్మ? వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఊళ్ళో ఉంటాడు. ఊర్లో ఉంటారా? నువ్వు ఈడ ఎందుకున్నావు? నువ్వు ఎప్పుడైనా ఊరికి వెళ్తావా? ఎప్పుడు వెళ్తావు? హాలిడేస్ వచ్చినప్పుడు. హాలిడేస్ వచ్చినప్పుడు. ఎట్లా వస్తాయి హాలిడేస్? హాలిడేస్ నడుచుకుంటూ వస్తాయా, ఉరుక్కుంటూ వస్తాయా? ఎగ్జామ్స్ మొత్తం అయిపోయినాక హాలిడేస్ వస్తాయి. ఎగ్జామ్ మొత్తం అయిపోయిన వాళ్ళే హాలిడేస్ వస్తాయి. తర్వాత పోతాయా, ఉంటాయా? హాలిడేస్ ఉండి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. ఓకే, హాలిడేస్ వస్తాయి, తర్వాత అవి హాలిడేస్ వెళ్ళిపోతాయి, అంతేనా? వావ్, నీకు కూడా అట్లేనా? హాలిడేస్ వస్తాయి, కొన్ని రోజులు ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి, అంతేనా? అంతేనా? మాకైతే కొంచెం ఎక్కువ ఇస్తాడు, పిల్లలకైతే కొంచెం ఎక్కువ ఇవ్వడు. ఎక్కువ ఇవ్వడా? ఓకే, పిల్లలు కాబట్టి ఎక్కువ హాలిడేస్ ఇస్తారు, పెద్దోళ్ళకి తక్కువ హాలిడేస్ ఇస్తారా? నాకైతే రోజు హాలిడే తెలుసా? నాకు మొత్తం హాలిడేసే తెలుసా? మా ఫ్రెండ్ ఉంటాడు వేదాంశ్ అని, ఆయనతో ఆడుకుంటా. ఇగో లట్టు మొట్టు గొట్టు, ఇలా ముగ్గురితో ఆడుకుంటా తెలుసా నేను. నువ్వు ఏ క్లాస్ ఇప్పుడు? థర్డా? నువ్వు? యూకేజీ అయిపోయింది. అయిపోయిందా? ఎన్ని కష్టాలు కదా. ఇప్పుడు ఎల్కేజీకి వెళ్తావా నువ్వు? అవునా? ఫస్ట్ క్లాస్. ఓకే, యూకేజీ తర్వాత ఎల్కేజీ కదా. కాదు, ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్కి వెళ్తావా? నువ్వు థర్డ్ అయిపోయిందా? థర్డ్కి వచ్చినావా? థర్డ్కి వచ్చినావా? అయిపోయే వరకు గజ్జలను రాలిపోతాయి అవి. నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారట కదా, మొన్న మీ మమ్మీ చెప్పింది. ఉన్నారు. ఎక్కడ? స్కూల్లో. వాళ్ళ పేర్లు? నిషా, ప్రజన. అంతే. నిషా, ప్రజన, శ్రేయాంశ. మీరు ముగ్గురు ఫ్రెండ్సా? ఎప్పుడైనా ఇట్లా మీరు ప్లానింగ్ చేసుకుంటారు, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ప్లానింగ్ చేసుకుంటారా? ఏడికి వెళ్తారు? ఏం ప్లానింగ్ చేసుకుంటారు? పార్క్ వెళ్ళడం. మీరు ముగ్గురు వెళ్తారా? మా మమ్మీ డాడీ కూడా వస్తారు. ఓకే, వాళ్ళు కూడా వస్తారా? నీకున్నారా ఫ్రెండ్స్ స్కూల్లో? వాళ్ళ పేర్లు? హిద్దిక, కారుణ్య, శివాని. హిద్దిక, కారుణ్య, శివాని. వీళ్ళు మీ ముగ్గురు నీ బెస్ట్ ఫ్రెండ్సా? వాళ్ళతో ఎప్పుడైనా నువ్వు ఆడుకుంటావా? వాళ్ళు మీ ఇంటికి వస్తారా? అటు కారుణ్యకి, శివానికి తెలీదు మా ఇల్లు. తెలియదా? ఒక్క హిద్దికాకి మాత్రమే తెలుసు. అవునా? లొకేషన్ పెట్టచ్చు కదా. ఆమెకే తెలుసు, లొకేషన్ కాదు, ఆమెకు తెలుసు. ఆమెకు తెలుసు కానీ లొకేషన్ కాదు. వేరే ఇద్దరికి తెలియదు, ఒక ఆమెకి తెలుసు. అవునా? నువ్వు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినావా? ఎందుకు? ఆమె మా ఇంటికి వస్తుంది, మేము వెళ్తాం. ఓకే, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మీ ఇంటికి వస్తారు. మీ ఇంటికి వచ్చినప్పుడు ఆడుకుంటారా? ఏం గేమ్ ఆడతారు ఎక్కువ? ఎక్స్ఓ. ఇది ఎక్స్ఓ ఏంటి? టిక్ టాక్ టో. అది ఏం గేము? టిక్ టాక్ టో. కాదు, అవును, ఎక్స్ఓ. ఫస్ట్ ఆమె ఎక్స్, నాది ఓ. ఓకే, ఆమె గెలవనియకుండా మేడం గెలవాలి. రేపు మనం కూడా ఆడుకుందాం. ఎవరెవరు ఆడుకుందాం తెలుసుగా? లట్టు, మొట్టు, గొట్టు, మనం ముగ్గురం ఆడుకుందాం. ఓకేనా? 3 + 3 6. మనం కూడా ఆడుకుందాం. ఎక్స్ఓ. అది 2 members ఆడాలి, 3 members ఆడొద్దు. ఆడొద్దా? అయితే మీరే ఆడుకోండి.
మీ ఇంట్లో మీరే ఆడుకోండి. మరి నేను రావన్నా మీ ఇంటికి ఆడుకునేందుకు? రా. ఇగో ఈ 1 2 3 4 5 ఈ 5 మెంబర్స్లో ఎవరు మీ ఇంటికి రావాలి? ఈ ఫ్రెండా? కట్టి చెయ్యి, కట్టి కట్టి కట్టి. మేము వద్దా? నీకు ఆ ఫ్రెండే కావాలనా? డాన్స్ ఫ్రెండ్ కావాలనా? ఓకే. నీకు చదవడం ఇష్టమా పడుకోవడం ఇష్టమా? చదువుకోవడం. చదువుకోవడమా? అవునా? నీకు? చదువుకోవడం. నాకైతే పండుకొని ఇష్టం, పండుకొని చదువుకోవడం. నేను ఎట్లా చదువు తెలుసా? అట్లా చదువుతా. నువ్వు ఎట్లా చదువుతావు? కూర్చొని చదువుతా. కూర్చోనా? నువ్వు కూర్చోనా? మీకు పోయమ్స్ వచ్చా? వచ్చు. చలో స్టార్ట్. Twinkle, twinkle, little star, how I want you up to sky, Like a diamond in the sky. స్కై ఎక్కడ ఉంటుంది తెలుసా? పైన. ఎక్కడ? పైన. పైన. ఇక్కడ పైన రేకులు ఉన్నాయి. మొత్తం మీది కొడితే కనిపిస్తుంది. మొత్తం మీదకి పోవాలి. రేపు పోదాం మనకు ఫ్లైట్ ఉంది, ఫ్లైట్లో పోదాం. ఎవరెవరు పోదాం? రేపు పోదామా? మీరు రెడీయా? నేను కూడా రెడీ. మేము ముగ్గురం రెడీ. ఓకేనా? మీకు ఇంకొక క్వశ్చన్ అడుగుతాం. నాకు మీరు క్వశ్చన్ అడుగుతారా? అడుగు. మీకు ఇష్టం? నాకు ఎవరు ఇష్టమా? నాకు మా డాడీ కొడుతుండే, మమ్మీ కొట్టది. మాకు మమ్మీ ఇష్టం. మా డాడీ కొడుతుండే, మమ్మీ కొట్టలే. మీకు మీ మమ్మీ కొడుతుంది కదా, మా మమ్మీ కొట్టలే. నాకు మా మమ్మీ ఇష్టం, మీకు డాడీ ఇష్టం. ఓ హైఫై. అక్కడికి వెళ్ళి ఇద్దరు. మీరు ఎప్పుడన్నా విలేజ్కి వెళ్తారా? ఊరికి వెళ్తారా? వెళ్తాం. ఎవరి దగ్గరికి? అమ్మమ్మ దగ్గరికి. 4 days అమ్మమ్మ దగ్గరికి, 4 days నాని వాళ్ళ దగ్గరికి. అవునా? 4 days అమ్మమ్మ, 4 days నానమ్మ. ఇద్దరు ఇట్లా ఎవరు ఎక్కువ కొనిస్తారు? అమ్మమ్మ కొనిస్తుందా నానమ్మ కొనిస్తుందా? ఇద్దరు కొనియారు కదా? ఇద్దరు కొనిస్తాడు. ఇద్దరు కొనిస్తారా? నువ్వు అమ్మమ్మ దగ్గరికి వెళ్తావా నానమ్మ దగ్గరకా? అమ్మమ్మ. నానమ్మ దగ్గరికి? నానమ్మ ఇంట్లో ఉంటుంది. ఓకే, మీతోటే ఉంటుందా? ఓ నువ్వు చాలా లక్కీ కదా. అవును. ఓ నానమ్మతో ఉంటావనా? ఓ వెరీ గుడ్. అమ్మమ్మ ఏమన్నా కొనిస్తుందా? కొనిస్తారు. ఏం కొనిస్తుంది? రోజు డబ్బులు అడుగుతా. ఎవరిని? అమ్మమ్మని. అవునా? ఊరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ రోజు అడుగుతా. ఏమని? డబ్బులు. ఎన్ని డబ్బులు జమ చేసావు నువ్వు? ఒక డబ్బి అంట. ఒక డబ్బు ఇస్తుంది, తీసుకుపోయి దాంట్లో అన్నీ ఎత్తా, మళ్ళీ అక్కడనే మర్చిపోతా. అవునా? అమ్మమ్మ దగ్గర తీసుకుంటూ అక్కడ వేస్తూ అక్కడనే మర్చిపోతావా? తీసుకెళ్దామనుకుంటే అక్కడే మర్చిపోతా. ఓకే. ఎక్కడ అమ్మమ్మ ఉండేది? కొండపేటలా. కొండపేటనా? ఓకే. అక్కడ ఉంటే తెలుసా? ఆడ రోడ్డు పక్కన అట్లా చక్కగా పోతే సిద్దిపేట దాటిన వాళ్ళు, కరీంనగర్ ముందుకు వచ్చిన వాళ్ళే ఈడ అక్కడే ఉంటది. అక్కడనేనా? కరీంనగర్ దగ్గరనే ఉంటుందా? మీది వేములవాడ. మీది వేములవాడ, మీది కొండపేట, మాది జగిత్యాలు. తెలుసా? మన ముగ్గురం ఫ్రెండ్స్. మీది పక్కన మాది, మా పక్కన మీది, మన ముగ్గురం పక్క పక్కన. తెలుసా? అందుకే పక్క పక్కన కూర్చున్నాం. తెలుసా? ఓకే. అమ్మమ్మ ఎప్పుడన్నా కొట్టిందా? మా మమ్మీ కడితే వద్దంటది. అమ్మమ్మనా? అమ్మమ్మ చాలా మంచిది కదా. మా అమ్మమ్మ కూడా మా తాత కొడితే వద్దంటుండే. కొట్టక పిల్లగానికి ఏం కొడతావు, పాతలు వస్తాయి అని చెప్పి అంటుండే. తెలుసా? నీకు ఎక్కువ ఏమి ఇష్టం ఫుడ్లో? నూడిల్సా? నీకేమి ఇష్టం? కాలీఫ్లవర్. కాలీఫ్లవరా? ఓకే. ఫ్లవర్ తీసుకొచ్చి ఖాళీ చేసి ఇవ్వాలి నీకు, అంతేనా?
కాలీఫ్లవర్ అంటే తెలుసా? ఒక ఫ్లవర్ తీసుకురావాలి, దాన్ని మొత్తం కాలియాలి. ఇదేంటిది? కాలీఫ్లవర్. ఏంటిది? నీకు అది ఇష్టమా? కాలీఫ్లవర్ ఏం చేస్తావు? తింటా. ఖాళీ మొత్తం తింటావా? ఫ్లవర్ పక్కన పెట్టి ఖాళీ తిను, లేదంటే ఫ్లవర్ తిని ఖాళీ చేయి. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది కాలీఫ్లవర్ ఎందుకు ఇష్టం. ఫ్లవర్ తీసుకుంటావు, తింటావు, మొత్తం ఖాళీ చేస్తావు, అంతేనా? అంతేనా? నువ్వు నూడిల్స్ ఎట్లా తింటావు? ఎట్లా తింటావు? ఇప్పుడు నీ దగ్గర ఇక్కడ నూడిల్స్ ఉన్నాయి కదా, ఒకసారి తిను. ఇవి నూడిల్స్ కాదు. అవి ఏంటి మరి? హెయిర్. కాదు, మధ్యలో ఉన్నాయి కదా ఏదో నూడిల్స్. ఏంటి ఇవా? మార్క్సా? ఏంటి ఏం చెప్తున్నావు ఫ్రెండ్కి? నాకు కూడా చెప్పా. మైకుని తినమంటున్నావా? ఏం తినమంటున్నావు? ఎప్పుడన్నా నిన్ను ఎవరైనా కొట్టిరా మీ ఫ్రెండ్స్? నాకు అర్థం కాలేదు సార్. కొట్టలే? నువ్వు కొట్టినావా? కాదు, ఒకసారి కొట్టిల్లు. మేడం ప్యాడ్ తీసుకొని ఇక్కడ కొట్టిల్లు. మేడం ప్యాడ్ తీసుకొని కొట్టిల్లా? నిన్న తాకింది. తాకిందా? ఏం తాకింది? అక్కడనా? ఓ, నిన్ను ఎవరైనా కొట్టిరా? కొట్టలే. నువ్వు కొట్టినావా? కొట్టినావు. నువ్వు కొట్టినావు. మొన్న మీ ఫ్రెండ్ కలిసింది, ఏం చెప్పింది తెలుసా? నువ్వు కొట్టినవాట గిడ, గిచ్చినవాట. కొట్టుడు కాదు, నువ్వు గిచ్చినవాట. కాడుంజా హిద్దికి ఒకసారి కాడుంజేమో హిద్దిక స్కిన్ తీసింది, హిద్దికేమో చెంప పైన కొట్టింది. స్కిన్ తీసింది, హిద్దిక చెంప పైన కొట్టిందా? కాడుంజా హిద్దిక స్కిన్ తీసింది. కారా ఎవరు? కాడుంజా. ఓ మా తోడు, కారుణ్య హిద్దిక స్కిన్ తీసింది, నువ్వే పట్టుమని కొట్టినావు, అంతేనా? కాదు, ఆమె హిద్దిక కారుణ్యాన్ని కొట్టింది. ఓకే, కారుణ్య హిద్దిక స్కిన్ తీస్తే హిద్దిక పోయి కారుణ్యని కొట్టింది. మరి నువ్వేం చేసినావు? నేనేం చేయలే, మేంకి చెప్పిన. నువ్వు కంప్లైంట్ ఇచ్చినావా? అట్లా చెప్పద్దు కదా, కంప్లైంట్ ఇవ్వద్దు ఫ్రెండ్స్ మీద. ఇస్తారా వాళ్ళ? ఇవ్వద్దు కదా. మేడం ఇద్దరిని చెప్ప మీద కొట్టింది. ఇద్దరు తప్పు చేసింది కాబట్టి ఇద్దరిని చెప్ప మీద కొట్టింది. ఇప్పుడు మేడము, ఇప్పుడు నువ్వు తప్పు చేసినావు అనుకో, కొట్టచ్చా కొట్టద్దా? కొట్టాలి కదా. మరి మేడం కొడితే తప్పు లేదు కదా, ఎందుకంటే కొట్టకపోతే మీరు సరిగ్గా ఉండరు. అవునా? అవునా కాదా? అందుకే కొట్టాలి, కానీ మెల్ల కొట్టాలి ఇట్లా, అంతే కదా? కాదు, స్టిక్తో కొడుతుంది. అవునా? చేయి మీద ఎట్లా కొడతా చెప్పు, నన్ను కొట్టు. కొట్టు, చేయితోడు కొట్టు. ఇలా కొడుతుంది. ఇలా కొడతా? ఇలా గట్టి కొడుతుంది. గట్టి కొడుతుందా? నేను ఒకసారి కొట్టానా? వద్దా? పక్కా మెల్లగా కొడతా. నువ్వు అక్కడ కొట్టు, నువ్వు ఇక్కడ కొట్టు, మళ్ళీ ఇక్కడ కొట్టు. నేను ఇక్కడ కొడతా. ఆయనను మాత్రం కొట్టకూడదు, ఆయన కొడతాడు తెలుసా? మీకు స్కూల్లో ఏ సబ్జెక్ట్ ఇష్టము? మ్యాథ్స్. ఇద్దరికి? మీ ఇద్దరికి ఇష్టమా? ఒకసారి నువ్వు అడుగు, ఏమైనా క్వశ్చన్ అడుగు. పోనీ నువ్వు అడుగు. 6 + 6 ఎంత? 6 + 6 ఎంత? మాకు ఇంకా 5 క్వశ్చన్. 5 కన్నా ఉన్నావా? ఓకే, 5 + 5 ఎంత? 10. వా, నువ్వు గెలిచేసావు. వెళ్ళేటప్పుడు ఈ మైక్ తీసుకొని వెళ్ళు, ఓకేనా? నీకు అదే ప్రైజు. నీకు అడుగుతా, 6 + 5 + 3 ఎంత? 6 + 5 + 3 ఎంత? గుర్తులా? 14. అవునా? 6 + 5 + 3 ఎంత? 14. మీరు నాకు అడుగుర్రి. 10 కాదు, నువ్వు 5 వరకు ఉన్నావు కదా, నువ్వు అక్కడ దాకా వెళ్ళొద్దు, నువ్వు 5 కన్నే ఉండాలి. ఇప్పుడు నువ్వు 6 కాడికి వచ్చినప్పుడు నువ్వు చెప్పాలా. ఇప్పుడు అక్క ఎక్కడ దాకా పోయింది? 14 దాకా పోయింది. నువ్వు ఎక్కడున్నావు?
5 కాన్నే. అక్క చెప్పింది రైటే 14. నాకు అర్థం కాలేదు సార్. నువ్వు నాకేమైనా క్వశ్చన్ అడుగు. 100 + 6. 100 + 6 ఎంత తెలుసా? 103. 103 కాదు ఎంత? 106. ఇప్పుడు నువ్వు ఎన్నో క్లాసు? థర్డ్. నేను సెకండ్, నువ్వు యూకేజీ. కాదు ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. ఇంతకుముందే యూకేజీ అన్నావు. యూకేజీ అయిపోయింది. ఎప్పుడు అయిపోయింది? యూకేజీ హాలిడేస్. హాలిడేనా? అయిపోయిందా? ఫస్ట్ క్లాస్. ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్. సో నీకు నాకంటే ఎక్కువ వచ్చు కదా, అందుకు నువ్వు నాకు అడుగు. 2 + 3. 2 + 3 2 + 3 4 రైటా? కాదు 6. 6 వావ్. ఇది నువ్వు ఫస్ట్ స్టాండర్డ్, నేను సెకండ్ స్టాండర్డ్, ఇద్దరం బరాబర్ తెలుసా? 2 + 3 ఎంత తెలుసా? 6. 4 కాదు. 5. కాదు, అక్క చెప్పింది 6, నేను చెప్పిన 4. ఇదే రైట్. నువ్వు 5 అంటే నువ్వు అబద్ధం ఆడుతుంది కదా. అబద్ధం ఆడుతుంది, నేను చెప్తుందా? 5. 5 5 6 4 4. 4. వెరీ గుడ్. ఇది మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. నీతో కష్టి. మీకు ఏ టీచర్ ఇష్టం స్కూల్లో? మ్యాథ్స్ టీచర్ నేమ్. మాకు ఒక్కటే టీచర్ ఉంటుంది. సుప్రియ సబ్జెక్ట్ అన్నీ ఆమె చెప్తా, మొత్తం కొడుతూనే ఉంటాయి వాటి. అన్ని సుప్రియ చెప్తుంది. ఆ టీచరే చెప్తా మొత్తం అన్నీ, ఆ టీచరే చెప్తా. అన్ని సబ్జెక్ట్స్ ఏమేమి సబ్జెక్ట్ చెప్తుంది? అన్ని సబ్జెక్ట్ ఆమె చెప్తుంది. అన్నీ సబ్జెక్టులు అన్నీ. మీ దాంట్లో ఏమేమి ఉంటాయి? మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మరాఠీ, కన్నడ, తమిళ్ ఇవన్నీ ఉంటాయా? కాదు 3 రోజు 3 ఇస్తాడు. రోజు 3 ఇస్తాడు. ఒక రోజు 4 అయినా 3 అయినా 2 అయినా ఇస్తాడు. ఇస్తాడా? ఎప్పుడన్నా చుట్టి ఇస్తాడా? చుట్టి ఇస్తాడా? ఇయ్యాడా? సండే హాలిడే లేదా? ఉంటుంది. ఒక్క రోజే. ఎన్ని కష్టాలు వచ్చి తల్లి నీకు. యూకేజీలో 1 డే హాలిడే, సండే మాత్రమే హాలిడే. థర్డ్ క్లాస్లో సండే థర్డ్ క్లాస్లో మరి నువ్వు ఇంతకుముందు యూకేజీలో సండేనే హాలిడే అన్నావు కదా. అందరికీ సండేనా? అన్ని యూకేజీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, అన్ని క్లాసెస్లో ఫస్ట్ క్లాస్ సండే హాలిడే. ఓకే. మీకు ఏ టీచర్ ఇష్టం? సుప్రియ మేము. ఎందుకు? శాంతి మేము. నీ పేరు శాంతియా? శాంతి మేము నాకు ఇష్టం. శాంతి మేము నీకు ఇష్టము. ఇప్పుడు అక్కతో మాట్లాడుతున్నావు కదా, 2 నిమిషాలు పట్టేసుకోవాలి నువ్వు. ఓకేనా? ఎందుకు ఆ మేడం ఇష్టము, శాంతి మేడం? ఎందుకంటే పేరులోనే శాంతి ఉంది కాబట్టి శాంతి ఉంటుందా? ఇక మళ్ళా మాట్లాడుతున్నా, అక్కడికి పోతున్నా, నువ్వు మాట్లాడదు. ఊకే నువ్వు సైలెంట్ ఉండు, పట్టేసుకో. ఓకేనా? నువ్వు చెప్పు ఎందుకు ఇష్టము? చాక్లెట్ ఇస్తానా? ఇప్పుడు నేను ఇస్తలే కాబట్టి నేను కూడా ఇష్టం లేదా? అవునా? చూసినావా, డేంజర్ ఉంది కదా అక్క. చాక్లెట్లు ఎవరు ఇస్తే వాళ్ళు ఇష్టము. ఇప్పుడు టఫ్ క్వశ్చన్స్ అడగన్నా? నువ్వు చెప్తలే అయితే నీకు అడగొద్దా? ఇప్పుడు మీకు అమ్మ చేతి వంట ఇష్టమా, నాన్న చేతి వంట ఇష్టమా, తమ్ముని చేతి వంట ఇష్టమా, బయట ఇష్టమా? బయటది ఇష్టమా? నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నాకు చెప్తావా? నేను కూడా వస్తాను మీతో. ఎక్కడికి వెళ్తారు? రెస్టారెంటా? ఈసారి వెళ్ళినప్పుడు నా నంబర్ తెలుసు కదా, 999922229999. నువ్వు ఫోన్ చేస్తే నేను తెలుసు కదా, మా ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తాం. ఫ్రెండ్స్ వద్దా? భయ్యా మీకు లేదు దిక్కు. సరిగా మీరు ఇన్నే పచ్చుకోండి, నేనే వెళ్తా. ఓకే. రెస్టారెంట్ పేరు నాకు లొకేషన్ పంపిస్తే వచ్చేస్తా. నీకు మమ్మీ చేతి వంట ఇష్టమా, నాన్న చేతి వంట ఇష్టమా, మీ ఫాస్ట్ ఫుడ్ వంట ఇష్టమా? మమ్మీ చేతనా? అవునా? మమ్మీ ఏది అండినా తింటావా? కాకరకాయ అండినా తింటావా?
అన్నీ బెండకాయ, దొండకాయ, చిక్కుడుకాయ, కాకరకాయ, బీరకాయ అన్నీ. చిక్కుడుకాయ తినా. చిక్కుడుకాయ తినవా? నీకు చిక్కుడుకాయ ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు ఇష్టం లేదు? ఎప్పుడన్నా కొట్టిందా చిక్కుడుకాయ? కొట్టిందా? ఎక్కడా? ఎప్పుడు? అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒకసారి చిక్కుడుకాయ చేసింది. బాగా చేయలే. మమ్మీ కూడా అట్లనే చేస్తుంది, అందుకే నచ్చది. నేను నీకు వంట వేసి చిక్కుడుగా చేసి పంపిస్తాను. నేను చాలా బాగా చేస్తాను తెలుసా. కర్రెగా చేస్తాను నేను చిక్కుడుగా, కర్రెగా గిట్లా. మన ముగ్గురిట్లో ఎవరు క్యూట్గా ఉన్నారు చెప్పు? ఎవరు? నువ్వా? నేనే కదా. నేనా? నువ్వా? నువ్వు ఎవరికి ఓటేస్తావు? అక్క, నువ్వు ఎవరికి ఓటేస్తావు? అక్క మంచిగుందా, నేను మంచిగున్నా? ఎవరు ఒకరు చెప్పు. నేనా? నేను ఓటేయాలన్నా? ఎవరు ఇష్టము అంటే ఎవరు బాగున్నారు నీకు? చూసినావా? నువ్వు అక్కడ, నువ్వు ఇక్కడ, నేను అక్కడ. మనం ముగ్గురం అందంగా ఉన్నాం కాబట్టి ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మనము పార్క్కి వెళ్దామా? మీరు రెడీయా? ఇక మేము పార్క్కి వెళ్ళాలి, మీరు కూడా అక్కడ రండి. మేము కలుస్తాం కృష్ణకాంత్ పార్కులో. మేము ముగ్గురం అందంగా ఉన్నాం కదా. లే వాళ్ళే అందంగా ఉన్నారు. చూశారు కదా, పిడుగులు, ఉరుములు, పుట్ట గొడుగులు ఎలా మాట్లాడారు. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో, పిల్లల మజాకా ఎపిసోడ్లో కొత్త సెలబ్రిటీలతోటి. ఓకే, చిన్న మొమెంట్ ఇచ్చి ఎండ్ చేద్దాం. మన ప్లాట్ఫామ్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఏం చేయాలి? గంట కొట్టాలి. బాయ్ బాయ్. ఆకలి అవుతుంది, మేము పోవాలి పార్క్కి. పదండి.